డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సోలార్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం కదా. సౌరశక్తి యొక్క వివిధ అనువర్తనములు వాటి గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్ నుంచి యూనిట్ 3లో 2వ చాప్టరు విండ్ ఎనర్జీ, వాయుశక్తి లేదా పవనశక్తి. ఈ పవనశక్తి అంటే ఏంటి, పవనశక్తి అంటే ఏంటి, అసలు వాయువులు ఎలా ఏర్పడతాయి, వాయువులు అంటే ఒక చోట నుంచి మరొక చోటకి వాయువులు చలనం చేస్తూ ఉంటే ఆ వాయుశక్తి గతిశక్తి రూపంలో ఉంటుంది. అంటే వాయువు కూడా శక్తి రూపమే. వాతావరణంలో వాయువు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయడాన్ని మనం వాయుశక్తి అంటాం. ఈ వాయుశక్తికి కారణం సౌరశక్తి. ఎట్లాగో చూద్దాం. సూర్యుడు ప్రతి సెకండ్కి 4 × 10⁻26 జౌల్స్ విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉద్గారం చేస్తున్నాడు వాతావరణంలోనికి. ఈ అంతరాళంలోకి చేసిన ఈ శక్తిలో కేవలం 2% శక్తి మాత్రమే భూమి గ్రహిస్తోంది. 2% శక్తి మాత్రమే భూమి గ్రహించి దాన్ని వాయుశక్తిగా మారుస్తోంది. మనకి ఈ వాయుశక్తి ప్రస్తుతం ప్రపంచం వినియోగించే విద్యుత్ శక్తిలో 1% వాయుశక్తి నుంచి ఏర్పడుతోంది. అంటే వాయుశక్తిని మనం విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. మనకి ఈ వాయుశక్తి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేసే ఇది ఇంచుమించుగా 4,32,883 మెగావాట్ల మొత్తం ప్రపంచం మొత్తం మీద ఇన్ని మెగావాట్ల వాయుశక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతోంది. మనకి 2010 నుంచి 2015 వరకు ఇంచుమించుగా 2013లో 35,467 మెగావాట్లు, 2014లో 51,447 మెగావాట్లు, 2015లో 63,330 మెగావాట్లు, ప్రస్తుతం 2020లో ఇంచుమించుగా ఈ సంఖ్య 80,000 మెగావాట్లని దాటింది. అంటే మనకి క్రమంగా వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకునే ఇది పెరిగింది. మనం 2010 గ్రాఫ్ చూస్తే కేవలం 1% మాత్రమే వాయుశక్తి విద్యుత్ శక్తిగా మారుతోంది. 2015 నుంచి వచ్చేసరికి ఆ శాతం 6% పెరిగింది. ఇప్పుడు 2020కి వచ్చేసరికి ఇంచుమించుగా ప్రపంచ వినియోగంలో 10% వరకు వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తున్నారు. ఇక మనకి ఈ వాయువులు ఎట్లా ఏర్పడతాయి, వాటి విధానం ఏంటో చూద్దాం. మనం తుఫాన్లు లేదా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయంటాం. మనకి బంగాళాఖాతంలో అంటే సముద్రంలో అలజడులు ఏర్పడి మనకి అల్పపీడనం ఏర్పడుతుంది అంటాం. అంటే అల్పపీడన ప్రాంతం అంటే సముద్రంపై అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వాయువులు కదులుతూ ఉంటాయి. అంటే పీడనంలో మార్పు జరుగుతూ ఉంటే అక్కడ వాయువు యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది. వాయువుల యొక్క వేగం మారుతూ ఉంటుంది. అంటే పీడన మార్పే వాయు వేగాల మార్పులకు కారణం. కనుక వాతావరణంలో పీడన మార్పు జరుగుతూ ఉంటే అక్కడ మనకి వాయువుల్లో మార్పులు జరుగుతాయి, వాయు వేగంలో మార్పులు జరుగుతాయి. కాబట్టి మనకి తుఫాన్ టైంలో అత్యధిక వేగంతో వాయువులు రావడం మనం గమనిస్తాం. అంటే 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వేగంతో వాయువులు వేస్తాయని మనకి వాతావరణ హెచ్చరికలు చెప్తూ ఉంటారు. అంటే
మామూలు సాధారణ పీడన పరిస్థితుల్లో మనకి ఈ వాయువుల యొక్క మార్పు వేగం సాధారణంగా ఉంటుంది. అదే తుఫాను టైంలో లేదా ఈ అల్పపీడన టైంలో మనకి ఎక్కువగా ఈ వాయువు యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది. వాయు వేగాలు మారడానికి 2 రకాలైన కారణాలు ఉన్నాయి. ఒకటి భూమిపై భూమధ్య రేఖ అలాగే ధృవాల మధ్యలో ఉండే ఉష్ణోగ్రత భేదం వలన కూడా ఈ వాయు వేగాల్లో మార్పులు ఏర్పడతాయి. ఇవి ఏర్పడడానికి కారణం ఉష్ణోగ్రతల మార్పులు ఏర్పడడానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమధ్య రేఖ వద్ద అత్యధిక సౌరశక్తి ఉద్గారింపబడుతుంది, అలాగే శోషింపబడుతుంది. అలాగే ధృవాల మధ్య అత్యల్ప సౌరశక్తి శోషింపబడుతుంది. అంటే సౌరశక్తి తగ్గుతోంది కాబట్టి భూమధ్య రేఖ వద్ద ఇంచుమించుగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ మించిన ఉష్ణోగ్రత ఉంటే ధృవాల వద్ద 0 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఈ ఉష్ణోగ్రతలో భేదం కూడా వాయువేగాల మార్పుకి కారణమవుతుంది. ప్రతి సెకండ్లోనూ మనకి ఈ ఉద్గార శక్తి సౌర వ్యవస్థ నుంచి వచ్చే ఉద్గార శక్తిలో మార్పు అత్యధికంగా ఉంటుంది. అలాగే మనకి దీనివలన వాయువేగాల్లో మార్పులు వస్తాయి. అలాగే భూమి ఉపరితలంపై ఈ సూర్యుని శక్తి శోషించే శక్తి బట్టి మనకు వాయువేగాలు ఉంటాయి. కాబట్టి వివిధ రకాలైన లక్షణాలు భూమిపై, నీటిపై, గాలిలో ఈ మనకి సాంద్రత మారుతూ ఉంటే, వివిధ రకాలైన భౌతిక ధర్మాలతో పాటు సాంద్రత మారుతూ ఉంటే ఆ సాంద్రతకు అనుగుణంగా వాయు వేగాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే వాయు వేగం పెరిగింది అంటే అక్కడ వ్యాకోచం చెందుతుందని, వాయు వేగం తగ్గింది అంటే అక్కడ సంకోచం జరుగుతుందని అర్థం. అంటే ఇక్కడ ఎక్కువ సాంద్రత భాగం నుంచి సాంద్రత తక్కువగా ఉన్న భాగానికి వాయువులు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాగే భూమధ్య రేఖ వద్ద ఉన్న ఈ వేడిగాలులు వలన కూడా మనకి వేడిగాలులు కూడా కారణం. ఈ వేడిగాలి తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఉపరితలం పైకి ప్రయాణం చేసి అక్కడ ఉండే మేఘాల వల్ల, అక్కడ ఉండే వాతావరణం వల్ల చల్లబడి మళ్ళీ భూమికి, నీటి మీదకి చేరుతూ ఉంటుంది. ఈ రకంగా మనకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ రకంగా మనకి వేడిగాలి ఉపరితలాల్లోనూ, చల్లటి గాలి కింది తలాల్లోనూ, లోపల తలాల్లోనూ ఏర్పడుతుంది. ఈ రకంగా వాయువులు ఏర్పడే విధానాన్ని, ఆ ఫలితాన్ని మనం ఏమంటామంటే కొరియాలీ ఫలితం అంటాం. ఆ ఫలితాన్ని కొరియాలీ ఫలితం అంటాం. ఈ కొరియాలీ ఫలితం వలన భూమి తన చుట్టూ తాను తిరగడం వలన ఈ వేగాలు, భూమి యొక్క వేగాల్లో మార్పు రావడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి, ఆ ఉష్ణోగ్రత మార్పుల వల్ల వాయు వేగాల్లో మార్పులు రావడాన్ని మనం కొరియాలీ ఫలితం అంటాం. ఈ పటంలో మనకి వాయువు ఏ రకంగా ఏర్పడుతుంది, మనం చెప్పుకున్నట్లుగా వాయువు ఎలా ఏర్పడుతుందో చూపించారు. మనకి భూమి నుంచి వేడిగాలులు ఉత్పత్తి అయ్యి, ఆ వేడిగాలి యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఉపరితలానికి, పైన వాతావరణంలోనికి చొచ్చుకుని పోతాయి. గాళ్ళు వెళ్ళి పైన వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్, ఇనోస్ఫియర్ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వేగం అవి చల్లబడి మళ్ళీ ఎయిర్ కండెన్సేషన్ వలన, అంటే చల్లబడి మళ్ళీ భూమి ఉపరితలాలపైకి లేదా ఈ సముద్రపై ఉపరితలాల్లోకి ఏర్పడి సముద్రంపై గాలులు వస్తాయి. ఈ రకంగా వాయువులు భూ ఉపరితలం నుండి సముద్ర ఉపరితలాలకి వాతావరణం ద్వారా ఇలా మనకి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇక కొరియాలీ ఫలితం ఎట్లా ఏర్పడుతుంది? కొరియాలీ ఫలితం ఏర్పడడానికి కారణం భూమి తన చుట్టూ తాను
తిరగడం, భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి పడమర నుంచి తూర్పుకి అపసవ్యాల దిశలో తిరుగుతుంది కాబట్టి మనకి ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళం. ఉత్తర అర్ధగోళంలో మనకి ఈ గాలులు కుడి నుండి ఎడమకి అంటే మనకి సవ్య దిశలో తిరుగుతూ ఉంటే, దక్షిణ అర్ధగోళంలో ఎడమ నుండి కుడికి అంటే అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ రకంగా మనకి గాలుల్లో అపవర్తనం చెందుతూ ఉంటాయి. గాలులు అపవర్తనం చెందుతూ ఉంటాయి. ఈ అపవర్తనంలో మార్పే ఈ దృశ్య అపవర్తనాన్ని మనం ఏమంటామంటే, మనకి భూమి మీద ఉండే పరిశీలకుడికి ఇవి తిరుగుతున్నట్టుగా మారుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే, గాలి ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణం చేయడాన్ని కొరియాలీ ఫలితం అంటాం. ఇక ఈ కొరియాలీ ఫలితం వల్ల గాలులు ఏర్పడతా ఉన్నాం కాబట్టి, ఈ గాలుల వల్ల మనం ఈ గాలి శక్తిని లేదా వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవడానికి ఉపయోగించుకునే సాధనమే వాయు టర్బైన్లు, పవన టర్బైన్లు, లేదా వాయు టర్బైన్లు. ఈ లెసన్లో మనకి ముఖ్యమైన ఇదేంటంటే వాయు టర్బైన్లు. వాయు టర్బైన్లు అంటే ఏంటి, అవి ఎట్లా ఏర్పడతాయి, అవి ఎట్లా తయారవుతాయి, వాటిలో ఉండే వివిధ భాగాలేంటి, వాటి నుంచి మనం విద్యుత్ శక్తిని ఎట్లా ఉత్పత్తి చేయొచ్చు అని వాటి యొక్క నిర్మాణం గురించి వాటి గురించి చూసుకుందాం. మనకి ఈ యంత్రం తిరుగుతూ ఉంటే, చుట్టూ వృత్తాకారంగా తిరుగుతూ ఉంటే మనకి విద్యుత్ శక్తి, వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు అంటున్నాడు. వాయుశక్తిలో ఉండే ఈ యాంత్రిక శక్తి ఏమవుతుందంటే విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది. ఎయిర్క్రాఫ్ట్లో ప్రొఫైలర్ చూస్తే అది తిరుగుతూ ఉంటే గాలి ఆ ప్రొఫైలర్ చుట్టూ తిరిగి కొంతసేపటికి ఆ వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మనం ఫ్యాన్లో చూస్తే ఫ్యాన్లో విద్యుత్ శక్తి వలన ఫ్యాన్ తిరిగి మనకి గాలిని ఇస్తుంది. అంటే విద్యుత్ శక్తి వాయుశక్తిగా మారుతుంది ఫ్యాన్లో. అదే టర్బైన్లో అయితే వాయుశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. అంటే దాంట్లో ఉండే ఇప్పుడు మనకి ఈ టర్బైన్లు తిరగడానికి వివిధ రకాలైన టర్బైన్లు మనం చూడవచ్చు. టర్బైన్లో ముఖ్యమైన భాగం బ్లేడ్లు. ఈ బ్లేడ్లు ఒక షాఫ్ట్కి బిగించబడి ఉండడం వల్ల ఆ బ్లేడ్లు తిరుగుతూ ఉంటాయి. ఓ జనరేటర్ సహాయంతో వీటిని తిరిగేటట్లుగా చేస్తారు. ఈ షాఫ్ట్ తిరగడం వల్ల మనకి జనరేటరు తిరిగి పనిచేసి ఆ జనరేటర్ నుంచి విద్యుత్ శక్తిగా మారుస్తూ ఉంటుంది. ఇక ఈ టర్బైన్ల యొక్క దక్షత బ్లేడ్ల సంఖ్య మీద ఆధారపడుతుంది. బ్లేడ్ల సంఖ్య పెరుగుతూ ఉంటే ఈ వాయు టర్బైన్ యొక్క దక్షత పెరుగుతూ ఉంటుంది. బ్లేడ్ల సంఖ్య తగ్గుతూ ఉంటే వీటి యొక్క దక్షత తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు వివిధ రకాలైన బ్లేడ్లతో ఉన్న ఒక బ్లేడ్ మాత్రమే ఉంటే దాని యొక్క రోటారు తిరిగే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దాంట్లో ఉండే గేర్ బాక్సు రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ వేగాలతో తిరుగుతుంటాయి కాబట్టి ఇది ఎక్కువ శబ్దాన్ని చేస్తుంది. అలాగే మిగిలిన ఇతర నష్టాలను కూడా ఏర్పడడానికి కారణమవుతుంది. ఇలా ఒక బ్లేడు ఉండడం వల్ల 2 బ్లేడ్లు డిజైన్ కన్నా ఇది 10% తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ది కాస్ట్ ఖరీదు కూడా లో ఎటువంటి మనకి పొదుపు ఉండదు. అంటే ఖరీదులు కూడా ఒక బ్లేడు ఉండడం వల్ల ఖరీదు కూడా ఎక్కువ. అదే 2 బ్లేడ్లు ఉంటే 2 బ్లేడ్ల వల్ల కూడా ఈ రోటార్ వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువ వేగంతో తిరుగుతుంది కాబట్టి రోటారు ధ్వని, శబ్దం అలాగే ఇతర నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి షాక్ అబ్జార్బర్ కావాలి కనుక ఈ గైరోస్కోపిక్ ఫలితాలు
ఖచ్చితంగా ఉండవు. అంటే గైరోస్కోపిక్ మనకి ఖచ్చితంగా ఉండకపోవడం వల్ల రెండో బ్లేడ్లు కూడా మనకు అంతగా శక్తిని ఇవ్వలేవు. ఇవి 3 బ్లేడ్ల డిజైన్తో పోలిస్తే 5% తక్కువ శక్తిని అందిస్తాయి. ఇంకా మనకి ఆదర్శమైంది మనం ఎక్కువగా ఉపయోగించేది ఈ 3 బ్లేడ్ల డిజైన్. ఈ 3 బ్లేడ్ల డిజైను గైరోస్కోపిక్ బలాల్ని సమతుల్యం చేస్తూ ఉంటుంది. అలాగే రొటేషన్ మనకి చాలా తక్కువ వేగంతో తిరుగుతూ ఉంటుంది. తక్కువ వేగంతో తిరుగుతుంది కాబట్టి దీనిలో ఎటువంటి ధ్వని కానీ శబ్దాలు కానీ జరగవు. అలాగే మిగిలిన నష్టాలు కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే దీని యొక్క గేర్ బాక్సు ఎక్కువగా ఉంటుంది, పెంచవచ్చు. గేర్ బాక్స్ ఎక్కువ పెద్దది ఉంటుంది. అలాగే ట్రాన్స్మిషన్ మనం వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. అలాగే ఎక్కువ ఎథెన్స్టిక్గా ఉంటుంది, నాయిస్ తక్కువగా ఉంటుంది. అలాగే ఈ 3 బ్లేడ్లు ఉండడం వల్ల ఇవి వాతావరణంలో గాలి ఎక్కువగా వీచే ప్రదేశాల్లో ఈ బ్లేడ్ని పెద్ద ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ ప్రాంతాల్లో పక్షుల యొక్క తాకిడి కూడా 3 బ్లేడ్లకి తక్కువగా ఉంటుంది. 1 బ్లేడు 2 బ్లేడ్లు డిజైన్కి పక్షుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంటే పక్షి ఆ చుట్టుపక్కలకు వస్తే ఆటోమేటిక్గా అది బ్లేడ్లకి తగిలి బ్లేడ్లు పాడైపోయే సందర్భాలే ఉన్నాయి. అంటే పాడైపోవచ్చు. అలా పాడైపోతే మనకి తొందరగా ఈ వాయు టర్బైన్లు పాడైపోతాయి. కాబట్టి 3 బ్లేడ్లు డిజైనే మనకి ఎక్కువ ఆదర్శంగా ఉంటుంది. ఇక ఈ 3 బ్లేడ్లు ఉండే ఈ టర్బైన్ల యొక్క సైజులను బట్టి ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తాయో చూద్దాం. ఈ 3 బ్లేడ్లు టర్బైన్లు చిన్న టర్బైన్ అయితే, అంటే ఇంచుమించుగా 1 కిలోవాట్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగల చిన్న టర్బైన్లు ఉంటే అవి మనకి ఇంటి ఆవరణలో, అంటే మనకి దూరంగా ఇల్లు ఉండి ఇంట్లో స్థలం ఎక్కువగా ఉంటే వాయు టర్బైన్లు ఏర్పాటు చేసుకొని అక్కడ మనం వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. అలాగే లేదా పొలాల్లో వీటిని ఏర్పాటు చేసి ఈ టర్బైన్ని ఏర్పాటు చేసుకొని మనం వాయుశక్తిని విద్యుత్ శక్తిగా చేసుకోవచ్చు. అంటే తక్కువ మొత్తంలో గృహాలకు కానీ చిన్న ఫార్మ్స్కి కానీ ఈ అవసరం అయినప్పుడు, విద్యుత్ శక్తి అవసరమైనప్పుడు వీటిని వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. అలాగే ఎక్కడైనా మనకి అడవుల్లో కానీ కొండల్లో కానీ విద్యుత్ శక్తి కావాల్సి వచ్చినప్పుడు అక్కడ చిన్న టర్బైన్లు ఏర్పాటు చేసుకొని వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. ఇక మాధ్యమిక వాయు టర్బైన్లు. ఈ మాధ్యమిక వాయు టర్బైన్లు ఇంచుమించుగా 10 నుంచి 500 కిలోవాల్టుల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఒక గ్రామానికి అవసరమైన విద్యుత్ శక్తిని కానీ లేదా ఒక పరిశ్రమకి అవసరమైన విద్యుత్ శక్తిని కానీ అలా ఇంచుమించుగా మనకి కావలసిన విద్యుత్ శక్తిని ఏర్పాటు చేయడానికి మాధ్యమిక సైజులో ఉండే ఈ వాయు టర్బైన్ని 3 బ్లేడ్లు గల వాయు టర్బైన్ని ఏర్పాటు చేస్తారు. ఇవి కూడా ఆ పరిశ్రమ చుట్టూ వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే మన దేశం లాంటి దేశాల్లో అధిక జనాభా గల దేశాల్లో సాధ్యం కాదు. కానీ పశ్చిమ దేశాల్లో ఈ రకంగా ఇంటికి కానీ లేదా ఒక గ్రామానికి కానీ వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకుని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుంది. ఇక మన దేశం లాంటి దేశాల్లో ఉపయోగించే వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది అధిక మొత్తంలో, ఈ అధిక మొత్తం అంటే 500 కిలోవాట్ల నుంచి 5 మెగావాట్ల విద్యుత్ శక్తి అవసరమైనప్పుడు మనకి ఎక్కువగా ఈ కొండల ప్రాంతంలో కానీ లేదా చుట్టూ సముద్రం ఉండి అక్కడ ఉండే భూ ప్రాంతంలో కానీ ఈ టర్బైన్ని ఏర్పాటు చేస్తారు. మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండల మీద, అలాగే మనకి తమిళనాడులో ఇటు పశ్చిమ అలాగే తూర్పు కనుమలకి చేర్చి ఎక్కువ మొత్తంలో వాయు టర్బైన్ని ఏర్పాటు చేసి వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తున్నారు. ఈ అధిక మొత్తంలో చేసిన విద్యుత్ శక్తి మనకి ఎక్కువ విద్యుత్ శక్తిని మనం ఉత్పత్తి చేసుకోగలం. దీనివల్ల ఏర్పడిన విద్యుత్ శక్తి ఖరీదు చాలా తక్కువ. మనకి ఎక్కువ శక్తిని
ఇస్తుంది. ఇక ఈ విండ్ టర్బైన్లో మరొక రకంగా మరొక జాతిగా మార్చాలంటే నిలువు అక్షము లేదా భూమికి భూ అక్షానికి సమాంతరంగా ఉండే అక్షం కానీ లేదా నిలువుగా ఉండే అక్షం కానీ భూ సమాంతర అక్షం ఈ మనం ఇందాక చెప్పుకున్న 3 బ్లేడ్ల టర్బైన్ని క్షితిజ సమాంతర అక్షం కలిగిన టర్బైన్ అని చెప్తాం. లేదా క్షితిజ లంబ అక్షంగా ఇక్కడ పటంలో చూపించిన ఎడమవైపు పటంలో చూపించినట్టుగా ఏర్పడుతుంది. అది వెర్టికల్ యాక్సిస్. ఈ వెర్టికల్ యాక్సిస్ హారిజాంటల్ యాక్సిస్ని బట్టి ఈ టర్బైన్ని విభజిస్తారు. ఈ వీటి యొక్క ఉపయోగాలు కానీ నష్టాలు కానీ ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి నిలువు అక్షంతో ఉన్న టర్బైన్లు మనకి మనలాంటి దేశాల్లో ఉపయోగం చాలా తక్కువ, పశ్చిమ దేశాల్లో వీటి యొక్క ఉపయోగం ఎక్కువ. కాబట్టి ఈ నిలువు అక్షం టర్బైన్ని ఎక్కువగా పశ్చిమ దేశం ప్రజలు ఉపయోగిస్తారు. అలాగే మనం భారతదేశం లాంటి దేశాల్లో ఎక్కువగా ఉపయోగించేది ఈ క్షితిజ సమాంతర అక్షం కలిగిన టర్బైన్, వాయు టర్బైన్. వీటి యొక్క ఎక్కువగా మనకి ఎక్కువ మొత్తంలో విద్యుత్ శక్తిని ఉపయోగించాలి అంటే ఈ క్షితిజ సమాంతర అక్ష టర్బైన్లు పనిచేస్తాయి. క్షితిజ లంబాంచ టర్బైన్లు చాలా తక్కువ మొత్తంలో విద్యుత్ శక్తిని ఏర్పాటు చేసుకోవాలంటే పనిచేస్తాయి. అలాగే వీటి యొక్క ఈ పోలిస్తే వివిధ రకాలైన ధర్మాలకి ఏవి ఎక్కువగా ఉపయోగిస్తాయి, క్షితిజ సమాంతరమా క్షితిజ లంబ టర్బైన్లు పనిచేస్తాయి అనేది వివిధ కారకాలకి వాటి విలువలను ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఈ విలువలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే క్షితిజ సమాంతరాక్ష వాయు టర్బైన్లే ఎక్కువ ఉపయోగం అని చెప్తున్నారు వీటికన్నా. ఏమండి, ఇక ఈ వాయు టర్బైన్లు ఎట్లా తయారు చేయొచ్చు, వాటిలో ఉండే భాగాలేంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాయు టర్బైన్ మొత్తం ఎలా పనిచేస్తుంది, దాని మెకానిజం అంతా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.